భక్తుల సాంగత్యంలో శ్రీరామకృష్ణులు 1885 సంవత్సరం రథయాత్ర గోపాలుని తల్లి కథ చివరి భాగం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం. సంపూర్ణ నిష్ఠతో నేను తానే అయినట్లు భావిస్తూ సర్వంలో నన్ను ఉపాసిస్తూ ఉండేవారి యోగక్షేమాలను నేను వహిస్తాను. కామారహాటి బ్రాహ్మణికి బాలగోపాల రూపంలో భగవద్దర్శనం కలిగిన కొంతకాలం తర్వాత బలరాం బోస్ ఇంట్లో రథం తిరిగి వచ్చే సందర్భం పురస్కరించుకొని ఉత్సవం జరిపారు. ఆ ఉత్సవంలో పాల్గొనడానికి శ్రీరామకృష్ణులు అతడి ఇంటికి విచ్చేశారు. ఎందరో భక్తులు కూడా ఉత్సవంలో పాల్గొన్నారు. బలరాం బాబు ఆనందానికి అవధులు లేవు. వచ్చిన భక్తులందరినీ సాదరంగా ఆహ్వానించాడు. బలరాం భక్తుల కుటుంబంలో జన్మించాడు. ఒక్కతరమే కాదు, తరతరాలుగా అతడి వంశస్థులందరూ భక్తులే. కాబట్టే అతడి పట్ల, అతడి కుటుంబం పట్ల శ్రీరామకృష్ణులకు అనుగ్రహ వృష్టి కురిపించారు. శ్రీ చైతన్య మహాప్రభువుల నగర సంకీర్తనం చూడాలని ఆకాంక్ష ఒకప్పుడు తమకు జనించిందని, తదనంతరం ఒకసారి ఆ దివ్య దర్శనం కలిగిందని శ్రీరామకృష్ణులే స్వయంగా మాకు చెప్పారు. అదొక అద్భుత దృశ్యం. ఇసుక పోసినా రాలనంత జనం హరినామస్మరణతో ప్రేమోన్మత్తులై ఉన్నారు. ఇక ఆ మహోన్మాద భక్తి ప్రవాహంలో ఉన్మాదులై ఉన్న శ్రీ చైతన్యుల ఉన్మత్త ఆకర్షణ శక్తి చెప్పనలవి కాంది. అసంఖ్యాక జనం నెమ్మదిగా పంచవటి వైపు నుండి కదిలి శ్రీరామకృష్ణుల గది ముందు నుండి పోసాగింది. ఆ సంకీర్తన బృందంలో భక్తితో ప్రకాశిస్తున్న బలరాం బాబు ముఖాన్ని తాము చూశామని శ్రీరామకృష్ణులు చెప్పారు. ఆయనను ఆకట్టుకున్న కొద్దిమంది ముఖాల్లో బలరాం బాబుది ఒకటి. ఆ ముఖం ఆయన జ్ఞాపకాల్లో అట్లే నిలిచిపోయింది. మొట్టమొదటిసారి బలరాం బాబు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవులను దర్శించిన మరుక్షణమే శ్రీరామకృష్ణులు ఆ నగర సంకీర్తన బృందంలో తాను చూసిన వ్యక్తి ఇతడే అని గుర్తించారు. ఒరిస్సాలోని కొఠార్ అనే ప్రాంతంలో బలరాం బాబుకు జమీ ఉంది. అక్కడ శ్యామ్చంద్ అంటే శ్రీకృష్ణుని విగ్రహానికి పూజాది సేవలు అందించేవారు. బలరాం బాబుకు బృందావనంలో ఒక లతాగృహం ఉంది. అక్కడ శ్యామసుందరుని పూజ సేవలు జరిగేవి. అట్లే కలకత్తాలోని అతడి బాగ్బజార్ ఇంట్లో జగన్నాథునికి పూజా సేవాదులు జరిపించేవారు. ఈ జగన్నాథ విగ్రహాన్ని తదనంతర కాలంలో కోఠార్కు తరలించారు. అతడి గురించి శ్రీరామకృష్ణులుగా చెప్పేవారు. బలరాం సమర్పించే ఆహారం ఎంతో పవిత్రమైంది. తరతరాలుగా ఆ కుటుంబం వారు భగవంతుణ్ణి, అతిథి అభ్యాగతులను, సాధువులను సేవిస్తూ వస్తున్నారు. అతడి తండ్రి సర్వసంగ పరిత్యాగం చేసి బృందావనంలో హరినామస్మరణలో కాలం గడుపుతున్నాడు. అతడు అర్పించే ఆహారాన్ని నేను నిస్సంకోచంగా ఆనందంగా స్వీకరిస్తాను. ఆ ఆహారాన్ని నోట పెట్టగానే అలవోకగా లోపలికి వెళ్ళిపోతుంది. నిజానికి అంతమంది భక్తుల్లో బలరాం బాబు వసగే ఆహారాన్ని మాత్రమే శ్రీరామకృష్ణులు అత్యంత ప్రీతితో ఆరగించడం మేము గమనించి ఉన్నాం. ఉదయం వేళ శ్రీరామకృష్ణులు కలకత్తాకు వచ్చినప్పుడల్లా నాటి మధ్యాహ్నం బలరాం బాబు ఇంట్లోనే భోజనం చేసేవారు. బ్రాహ్మణులైన భక్తుల ఇళ్లలో తప్ప ఇతర భక్తుల ఇళ్లలో ఆయన భోజనం చేయటం అనుమానాస్పదమే. కానీ ప్రసాదం విషయంలో మాత్రం ఆ విచక్షత లేదు. నారాయణ ప్రసాదం లేదా ఇతర దేవతలకు నైవేద్యం చేసిన ప్రసాదాన్ని మాత్రం ఆయన ఎవరి ఇళ్లలోనైనా నిరభ్యంతరంగా స్వీకరించేవారు. మహాపురుషుల అతి సామాన్యమైన దైనందిన చేతల్లో సైతం వివరింపనలవి కాని అలౌకిక అంశం ఇమిడి ఉంటుంది. శ్రీరామకృష్ణుల సాంగత్యంలో కేవలం ఒక్కరోజు గడిపిన వ్యక్తి కూడా పై ప్రకటనలోని సత్యాన్ని ఇట్లే గ్రహించగలడు. బలరాం బాబు అర్పించే ఆహారాన్ని గురుదేవులు స్వీకరించే విషయాన్ని కాస్త విశ్లేషించి చూస్తే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. సాధన చేస్తున్న కాలంలో ఒకానొక సందర్భంలో శ్రీరామకృష్ణులు జగజ్జననిని, అమ్మా, నన్ను శుష్క సాధువునిగా రూపొందించవద్దు, కాస్త అవసరాలకు కొరత రానివ్వకు అని ప్రార్థించారు. ఆమె కూడా ఆయన భోజన సామాగ్రి సరఫరాకై 9 భక్తులు నియమింపబడినట్లు తెలియజేసింది. ఆ 9 రాణి రాస్మణి అల్లుడైన మధురనాథ్ మొట్టమొదటివాడు, శంభుమల్లిక్ రెండవవాడు, సిమ్లాపేటకు చెందిన సురేంద్రనాథ్ మిత్ర. ఇతడిని శ్రీరామకృష్ణులు సురేందర్ లేదా సురేష్ అని పిలిచేవారు. అతడు అర్ధ సరఫరాదారు అని స్వయంగా శ్రీరామకృష్ణులే చెప్పేవారు. మధురానాథ్, శంభుమల్లికులు శ్రీరామకృష్ణులకు అందించిన సేవలను ప్రత్యక్షంగా చూసే అదృష్టానికి మేము నోచుకోలేదు.
ఎందుకంటే మేము శ్రీరామకృష్ణుల వద్దకు రావడానికి ఎంతో కాలం క్రితమే వారిద్దరూ మరణించారు. కానీ వారు అనుభవించిన అద్భుత సేవలను గురించి గురుదేవుల ముఖత మేము విని ఉన్నాం. తమ సరఫరాదారుల్లో బలరాంబాబు కూడా ఒకడనే విషయం ఆయన ఎన్నడూ ప్రస్తావించినట్లు మాకు జ్ఞాపకం లేదు. కానీ శ్రీరామకృష్ణులను అతడు అద్భుత రీతిలో సేవించడం మేము ప్రత్యక్షంగా చూసి ఉన్నాం. మధురబాబు సేవానిరతికి తప్ప ఇతర సరఫరాదారుల సేవకు బలరాంబాబు సేవ ఏమాత్రం తీసిపోదని మేము ఘంటాపదంగా చెప్పగలం. ఈ విషయాలను గురించి మరో సందర్భంలో వివరించడానికి ప్రయత్నిస్తాం. కానీ బలరాంబాబు దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించుకున్న నాటి నుండి గురుదేవులు మహాసమాధి పొందిన నాటి వరకు ఆయనకు ఆవశ్యకమైన బియ్యం, పటిక బెల్లం, సగ్గుబియ్యం, బార్లీ, సేమ్యా మొదలైన ఆహార దినుసులను అతడే సరఫరా చేస్తూ వచ్చాడు. సురేంద్రుడు లేదా సురేష్ మిత్ర గురుదేవుల సేవ నిమిత్తం దక్షిణేశ్వరంలో రాత్రులు బస చేసే భక్తుల తిండి, పడక ఏర్పాట్లు చూసుకునేవాడు. శ్రీరామకృష్ణులతో ఈ వ్యక్తులకు ఎలాంటి నిగూఢ బాంధవ్యం పెనగొని ఉందో ఎవరికెరుక. వారికి ఇటువంటి దుర్లభమైన సేవాధికారం లభించడానికి కారణాన్ని ఎవరు వివరించగలరు? వీరు అదృష్టవంతులని, ప్రత్యేకంగా జగజ్జననే వీరిని నియమించిందని మాత్రమే మేము అవగతం చేసుకున్నాం. లేకపోతే లోకోత్తర పురుషులైన శ్రీరామకృష్ణుల ప్రస్తుత లీలకు దోహదకారులుగా వీరు జన్మించి ఉండేవారే కాదు. లేకుంటే శుద్ధ బుద్ధ ముక్తమైన శ్రీరామకృష్ణుల మానసంలో వీరి ముఖాలు ప్రగాఢంగా నిలిచిపోయి చూడగానే వీరిని గుర్తించి వీరు ఇక్కడికి చెందినవారు, ఈ విశేష సేవాధికారాన్ని పొందే వచ్చారు అని ఆయన చెప్పి ఉండేవారు కాదు. వీరు నా వాళ్ళు అని అనకుండా ఇక్కడికి చెందిన వాళ్ళు అనేవారు శ్రీరామకృష్ణులు. అత్యంత పునీతమైన ఆయన మానసంలో లవలేశమైన అహం కూడా చోటు చేసుకోలేకపోవడమే అందుకు కారణం. కాబట్టే నేను నాది అని పేర్కొనడం ఆయనకు అసాధ్యం అయ్యేది. అసాధ్యం అనడం ఎందుకు, ఆ రెండు పదాలను ఆయన ఉపయోగించలేకపోయేవారంటాం సబబు. ఎప్పుడైనా అగత్యం లేక వాడవలసి వస్తే నేను జగజ్జనని సేవకుణ్ణి, బిడ్డను అనే అర్థంలో వాడేవారు. అది కూడా అంతకు ముందు నుండే ఆ భావం మనస్సును పూర్తిగా ఆక్రమించిన స్థితిలో మాత్రమే. కాబట్టే మాటల సందర్భంలో ఎప్పుడైనా నాది అని అనవలసి వస్తే శ్రీరామకృష్ణులు తమ దేహాన్ని చూపుతూ ఇక్కడిది అనే మాటనే సదా సర్వదా వాడేవారు. భక్తులు కూడా ఆయన అభిప్రాయాన్ని అర్థం చేసుకునేవారు. ఉదాహరణకు, ఫలానా వ్యక్తి ఇక్కడివాడు కాదు, లేదా ఆ వైఖరి లేదా భావన ఇక్కడిది కాదు అంటే ఆ ఫలానా వ్యక్తి తమకు చెందినవాడు కాదని, ఆ వైఖరి లేదా భావన తమది కాదని చెప్తున్నారని గ్రహించాలి. శ్రీరామకృష్ణుల సరఫరాదారుల గురించి ఇక్కడ కొంత ముచ్చటించనున్నాం. శ్రీరామకృష్ణుల మొదటి సరఫరాదారు మధురబాబు. శ్రీరామకృష్ణులు ప్రప్రథమంగా కాళికాలయంలో అడుగిడినప్పటి నుండి ఆయన సాధనలు ముగిసే వరకు, అంటే 14 సంవత్సరాల కాలం పాటు మధుర్ ఆయన్ను ఎంతో ఆప్యాయంగా సేవించాడు. రెండవ సరఫరాదారు శంభు మల్లిక్. ఇతడు మధుర్ మరణానంతరం నుండి కేశవచంద్ర సేన్ తదితర భక్తులు గురుదేవుల వద్దకు రావడానికి ముందు కొద్ది కాలం వరకు, అంటే తను సజీవుడై ఉన్నంత వరకు శ్రీరామకృష్ణులను సేవించుకున్నాడు. ఇక అర్ధ సరఫరాదారుడైన సురేష్ బాబు శ్రీరామకృష్ణుల మహాసమాధికి 6-7 ఏళ్ల ముందు నుండి ఆయన మహాసమాధి పొందిన 4-5 సంవత్సరాల వరకు జీవించి ఆయన్ను, ఆయన సన్యాస శిష్యులను సేవించాడు. ప్రారంభంలో శ్రీరామకృష్ణ మఠం బారానగరానికి చెందిన మున్షీబాబు పాడుపడ్డ ఇంట్లో 1886వ సంవత్సరం స్థాపించబడింది. ఈ బారానగర మఠం తదనంతరం బేలూరుకు తరలించబడింది. బారానగర మఠ స్థాపన సురేష్ బాబు విన్నపం మేరకే స్థాపించబడింది. ఆ మఠ నిర్వహణ ఖర్చులు అతడే భరించేవాడు. శ్రీరామకృష్ణులు వచించిన 4 సరఫరాదారుల్లో 2.5 మంది పోగా మిగిలిన 1.5 మంది ఎవరు? బేలూరు మఠం కోసం స్థలం కొనుగోలు చేయడంలో, ఆ మఠ నిర్మాణంలో వివేకానంద స్వామికి ఆర్థికంగా ఎంతో సహాయం చేసిన అమెరికా వాస్తవ్యురాలు శ్రీమతి సారా సి బుల్. మనం ప్రస్తుతం ప్రస్తావిస్తున్న బలరాంబాబు బహుశా వీరిద్దరూ ఆ 1.5 సరఫరాదారులేమో. శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద స్థూల రూపంలో ఇప్పుడు లేనందున ఆ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పగలరు? దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించుకున్న నాటి నుండి బలరాంబాబు ప్రతి సంవత్సరం తన ఇంట్లో జరిగే రథోత్సవానికి ఆయన ఆహ్వానించేవాడు. అతడి ఇల్లు, నిజానికి ఆ ఇల్లు కటక్లో సుప్రసిద్ధ న్యాయవాది అయిన అతడి సోదరుడు రాయ్ హరివల్లభ బోస్ బహద్దూర్ది.
బాగ్బజార్లోని రమాకాంత్ బోస్ వీధిలో ఉంది. బలరాం తన సోదరుడి ఇంట్లో నివసించేవాడు. ఆ ఇంటి నెంబర్ 57. ఈ ఇంటిని శ్రీరామకృష్ణులు ఎన్నిసార్లు పావనం చేశారో చెప్పలేం. ఇక్కడ శ్రీరామకృష్ణులను దర్శించుకొని తమ జీవితాన్ని ధన్యం చేసుకున్న వారందరూ చెప్పటం ఎవరితరం? శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు దక్షిణేశ్వర కాళికాలయాన్ని కాళీమాత కోటగా చమత్కరించేవారు. బలరాం ఇంటిని కాళీమాత రెండవ కోటగా పేర్కొనటం అతిశయోక్తి కాబోదు. బలరాం కుటుంబ సభ్యులందరూ ఒకే రాగం ఆలపిస్తారు అని శ్రీరామకృష్ణ చెప్పేవారు. ఇంటి యజమాని, గృహిణి నుండి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరూ శ్రీరామకృష్ణ భక్తులే. భగవన్నామ జపం చేయనిదే వారెవ్వరూ కనీసం నీళ్లు కూడా పుచ్చుకునేవారు కాదు. పూజ, పారాయణ, సాధుసేవ, దానధర్మం మొదలైన ధార్మిక కార్యాలను ప్రతి ఒక్కరూ పాటించేవారు. అనేక కుటుంబాల్లో ఒకరిద్దరు ఆధ్యాత్మిక పరులైతే తక్కిన వారు పరమ లౌకికులై ఉండటం కద్దు. కానీ ఈ కుటుంబం తద్విరుద్ధం. అందరూ భక్తిభావ ప్రపూర్ణులే. నిస్వార్థ ధార్మికత గల కుటుంబాలు ఎంతో అరుదు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకే ధ్యేయం పట్ల అనురక్తి కలవారై ఆ ధ్యేయాన్ని చేరుకోవటంలో పరస్పరం సహకరించుకోవటం మరీ అరుదైన విషయం. అటువంటిప్పుడు బలరాం బాబు ఇల్లు అంటే కుటుంబం శ్రీరామకృష్ణులకు రెండవ కోట కావటంలో, అక్కడికి వచ్చి ఆయన ఆనందించడంలో వింత ఏమీ లేదు. బలరాం బాబు ఇంట్లో జగన్నాథుని నిత్యసేవ జరిగేదని ఇంతకు మునిపే తెలిపి ఉన్నాం. రథోత్సవ సమయంలో ఒక రథాన్ని లాగేవారు. అయినా ఈ ఉత్సవంలో ఎలాంటి బాహ్యాడంబరము ఉండేది కాదు. మేళతాళాలు, అలంకారాలు, కోలాహలం ఉండేవి కావు. కేవలం అది భగవద్భక్తిని చాటే ఉత్సవంగా ఎంతో నిరాడంబరంగా జరిగేది. అతడి ఇంటి మొదటి అంతస్తులో చతుష్కోణాకృతి వసార ఉంది. రథాన్ని ఈ వసార చుట్టూ లాగుతూ ఉంటే కీర్తన బృందం వారు సంకీర్తన చేసేవారు. శ్రీరామకృష్ణులు భక్తులు వారితో కలిసి పాడేవారు. ఆ ఉత్సవం అంత నిరాడంబరంగా జరిగినా వెల్లివిరిసే అంతటి ఆనందం, పొంగిపొరలే భగవద్భక్తి, భగవదోన్మత్త భావం, శ్రీరామకృష్ణుల మధుర నృత్యం మరెక్కడ లభిస్తాయి? ఆ సాత్విక కుటుంబం వారి విశుద్ధ భక్తికి ప్రసన్నుడై స్వయంగా జగన్నాథుడు రథంలోని ప్రతిమలోనూ అట్లే శ్రీరామకృష్ణుల శరీరంలోనూ అభివ్యక్తుడైనాడంటే అతిశయోక్తి కాదు. అదొక అపూర్వమైన సన్నివేశం. ఆ విశుద్ధ భక్తి ప్రవాహంలో కొట్టుకొని పోతే పాషాండుని కర్కశ హృదయం కూడా ద్రవించిపోతుందంటే ఇక భక్తుల గురించి ప్రత్యేకం చెప్పాలా? కొన్ని గంటలు ఆ విధంగా సంకీర్తన కొనసాగేది. తర్వాత అన్నభోగం జగన్నాథునికి నివేదించాక శ్రీరామకృష్ణులు భోజనం చేసేవారు. పిదప భక్తులు ప్రసాదం పుచ్చుకునేవారు. రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆ ఆనందోత్సవం కొనసాగేది. ఏదో 2-3 భక్తులు తప్ప తక్కిన వారంతా ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయేవారు. ఈ ఆనందోత్సవంలో పాల్గొనే భాగ్యం ఈ రచయితకు ఒకే ఒక్కసారి కలిగింది. 1885వ సంవత్సరం రథం తిరిగి వచ్చే సందర్భంలో జరిగిన ఉత్సవ వేడుకల్లో ఈ రచయిత పాల్గొన్నాడు. శ్రీరామకృష్ణుల ఆనతి మేరకు గోపాలుని తల్లిని కూడా ఆ ఉత్సవానికి ఆహ్వానించారు. శ్రీరామకృష్ణులు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని బలరాం బాబు ఇంటికి విచ్చేసి 2 పగళ్ళు 2 రాత్రుళ్ళు అక్కడే గడిపి 3వ రోజు ఉదయం 8 లేదా 9 గంటలకు పడవలో బయలుదేరి దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళారు. శ్రీరామకృష్ణుల రోజు ఉదయమే బలరాం ఇంటికి విచ్చేశారు. బయట గదిలో కొంతసేపు కూర్చున్న తర్వాత ఫలహారం చేయడానికి ఆయన్ను లోపలికి తోడుకొని వెళ్ళారు. ఈలోపు 2-3గా భక్తులు వచ్చి బయటి గదిలో సమావేశమయ్యారు. ఇరుగు పొరుగు ఇళ్లలో నుండి భక్తురాండ్రు లోపలి గదిలోకి వచ్చారు. వీరిలో చాలామంది బలరాం బంధువులు లేదా పరిచయస్తులు. శ్రీరామకృష్ణులు తన ఇంటిని పావనం చేసినప్పుడల్లా బలరాం ఆహ్వానం పురస్కరించుకొని వీరంతా బలరాం ఇంటికి వచ్చేవారు. అలాగే బలరాం దక్షిణేశ్వరానికి పోతున్నప్పుడు వీరిని తన ఇంటికి రప్పించి తనతో పాటు వీరిని గురుదేవుల వద్దకు తీసుకువెళ్ళేవాడు. భావిని, అసీం తల్లి, గణు తల్లి, అమ్మమ్మ లేదా అతడి తల్లి, ఈతడి అత్త, ఇంకొకరి ఆడబడుచు, వారి పొరిగింటి స్త్రీ, ఇలా అనేక మంది భక్తురాండ్రు ఆ రోజు అక్కడికి వచ్చారు. పవిత్ర మనస్కులు, సుగుణ సంపన్నులు అయిన ఈ భక్తురాండ్రతో పరిపూర్ణ కామగంధరహితులైన శ్రీరామకృష్ణులకు గల మధుర బాంధవ్యాన్ని మేము మాటల్లో వివరించలేం. వారిలో అనేకులు శ్రీరామకృష్ణులను తమ ఇష్టదైవంగా ఆరాధించేవారంటం అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరికి శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ భక్తి విశ్వాసాలు ఉండేవి. వారిలో గోపాలుని తల్లి వంటి కొద్దిమంది భాగ్యశాలురు ప్రత్యక్ష దివ్యదర్శనాదుల మూలంగా ఈ విషయాన్ని గ్రహించారు. కాబట్టే శ్రీరామకృష్ణులను తమ సొంత మనిషి కంటే అత్యంత సన్నిహితులుగా పరిగణించి ఆయన సమక్షంలో బిడియం, సంకోచం చెందేవారు కారు.
ఇంట్లో మంచి వంటకం ఏదైనా తయారు చేస్తే ముందుగా దానిలో కొంత భాగం శ్రీరామకృష్ణుల కోసం ప్రత్యేకంగా కేటాయించి ఆ తర్వాతే తాము తినేవారు. ఆ వంటకాన్ని ఎవరి ద్వారానన్నా పంపడమో లేదా తామే స్వయంగా తీసుకువెళ్ళో శ్రీరామకృష్ణులకు ఇచ్చేవారు. గురుదేవుల జీవితకాలంలో ఈ భక్తురాండ్రు ఎన్నిసార్లు దక్షిణేశ్వరానికి తిరిగి తమ ఇళ్లకు కాలినడకన వెళ్ళి వచ్చారో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు సూర్యాస్తమానం తర్వాత, మరికొన్ని సమయాల్లో రాత్రి 10 గంటలకు, కొన్ని వేళల్లో కీర్తనా ఉత్సవం పూర్తయ్యాక ఏ అర్ధరాత్రో తిరిగి ఇళ్లకు వెళ్ళి ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాళ్ల వారిలో కొందరిని తమ కడుపు రుగ్మతకు ఔషధం గురించి సంప్రదించడం కద్దు. అది చూసి ఎవరైనా హేళనపూర్వకంగా నవ్వితే ఆయన వెంటనే, మీకేం తెలుసు, ఆమె ఘనవైద్యుడి భార్య కదా, తప్పకుండా ఆమెకు కొన్ని మందుల గురించి తెలిసే ఉంటుంది అనేవారు. వారిలో ఒకరి తీవ్ర భక్తిభావం గమనించి, ఈమె కృపాసిద్ధురాలైన గోపిక అని చెప్పేవారు. మరొక భక్తురాలు వండిన వంటకం రుచి చూసి, ఈమె వైకుంఠంలోని వంటకెత్తే, కాకరకాయ పులుసు వండటంలో నేర్పరి అని చెప్పేవారు. పలహారం ఆరగిస్తూ శ్రీరామకృష్ణులు భక్తురాండ్రతో గోపాలుని తల్లి మహద్భాగ్యాన్ని గురించి ముచ్చటించారు. ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో వారితో ఇలా చెప్పారు. కామారహాటి నుండి గోపాలభావం సంతరించుకుని వచ్చే ఆ బ్రాహ్మణికి వివిధ దర్శనాలు కలిగాయి. తన నుండి ఆహారం పుచ్చుకోవడానికి గోపాలుడు చెయ్యి చాపుతాడని ఆమె చెబుతూ ఉంటుంది. ఆ రోజు అటువంటి అనేక దివ్య దర్శనాల అనుభూతి పొందడంతో ప్రేమోన్మత్తురాలై ఇక్కడికి దక్షిణేశ్వరానికి వచ్చింది. నేనేదో కాస్త తినిపించిన తర్వాత ఆమె ఆ ఉన్మాదావస్థ కొంత ఉపశమించింది. ఆ రాత్రి దక్షిణేశ్వరంలోనే ఉండిపోమన్నాను, కానీ ఆమె బస చేయలేదు. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే ప్రేమోన్మాదావస్థ కొనసాగింది. కట్టుకున్న చీర వదిలయి నేల మీద పారాడటం కూడా ఆమె గమనించే స్థితిలో లేదు. నేను చీరను సరిచేసి ఆమెను శాంతపరచడానికి నా చేతిని ఆమె తల మీద వేసి అనునయంగా నిమరసాగాను. ఆమె భక్తి సాటిలేంది. ఆమె ఎంతో ఉత్తమురాలు. ఆమెను తోడుకొని రాకూడదా? ఈ మాట చెవిని పడగానే కామారహాటి నుండి గోపాలుని తల్లిని తోడుకొని రావడానికి బలరాం ఒక వ్యక్తిని పంపించాడు. శ్రీరామకృష్ణులు నాడు మర్నాడు కూడా అక్కడే ఉంటారు కనుక ఆమె రావడంలో జాప్యమైనా పర్వాలేదు. ఫలహారం ఆరగించి శ్రీరామకృష్ణులు వెలుపల గదిలోకి వచ్చి భక్తులతో ముచ్చటించసాగారు. వేళ కాకమునిపై శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనం ముగించారు. భక్తులు కూడా భోజనాలు చేశారు. తదనంతరం ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని చావళ్ళలోకి వచ్చి భక్తులతో వివిధ ఆధ్యాత్మిక అంశాలపై మాట్లాడసాగారు. అలా మాట్లాడుతూ సంధ్యా సమయం కానున్నప్పుడు ఆయన భావపారవశ్యం పొందారు. దోగాడుతూ కుడి చేతిని ఏ తినుబండారాన్నో అడుగుతున్న ధోరణిలో పైకెత్తి, ఎవరి ముఖం వైపుగానో చూస్తున్నట్లు తన ముఖాన్ని పైకెత్తి, కళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేసే భంగిమలో బాలగోపాలుని ప్రతిమను మనమంతా చూసే ఉంటాం. భావావేశమగ్నులైన శ్రీరామకృష్ణ దేహం, అంగాలు అచ్చం అదే భంగిమను సంతరించుకొని ఉన్నాయి. కానీ ఒక్క తేడా మాత్రం ఉంది. ఆయన కళ్ళు సగం మూతబడి ఉన్నాయి. బాహ్య దృష్టి లేదు, దృష్టి అంతర్ముఖం అయి ఉంది. శ్రీరామకృష్ణులకు భావపారవశ్య స్థితి ప్రారంభమైన తక్షణమే గోపాలుని తల్లి వచ్చిన బండి బలరాంబాబు ఇంటి గుమ్మం ముందు ఆగింది. బండి దిగి మేడ మీదకు వచ్చి తన ఇష్టదేవతా రూపంలో ఉన్న శ్రీరామకృష్ణులను ఆమె చూసింది. గోపాలుని తల్లి మహాభక్తే శ్రీరామకృష్ణులకు ఆ విధంగా హఠాత్తుగా గోపాలభావం జనించడానికి కారణమని భక్తులు గ్రహించారు. ఆమె ఎంత అదృష్టవంతురాలు అని అనుకుంటూ అక్కడున్న వారంతా ఆమెను పూజ్యభావంతో చూడసాగారు. ఆహా, ఆమెది ఎంత అద్భుతమైన భక్తి! ఈమె భక్తి ప్రేరణతోనే శ్రీరామకృష్ణులు సాక్షాత్తు గోపాల రూపాన్ని ధరించారు అని చెప్పసాగారు. కానీ గోపాలుని తల్లి మాత్రం ఇలా అన్నది. భావపారవశ్యంలో అలా కొయ్య దొంగలా బిర్రబీసుకుపోవటం నాకు నచ్చలేదు. నా గోపాలుడు నవ్వుతాడు, ఆడతాడు, నడుస్తాడు, పరిగెత్తుతాడు. అయ్యో, ఇదేమిటి కొయ్య దొంగలా బిర్రబీసుకుపోయిన భంగిమ? ఇటువంటి గోపాలుణ్ణి చూడటం నాకు ఇష్టం లేదు. ఇంతకు మునుపు భావసమాధిలో శ్రీరామకృష్ణులు పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోవటం మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆమె భయంతో ఎంతో కంగారు పడి, నాయనా, ఎందుకు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటూ ఆయన దేహాన్ని కుదిపింది. ఈ సంఘటన శ్రీరామకృష్ణులు కామార్హాటికి మొదటిసారి వెళ్ళినప్పుడు జరిగింది. మొట్టమొదటిసారి మేము శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళినప్పుడు ఆయన వయస్సు దాదాపు 49 ఏళ్ళు, బహుశా 5-6 నెలలు తక్కువ ఉండవచ్చు.
గోపాలం తల్లి కూడా ఇదే సమయంలోనే ఆయన వద్దకు రాసాగింది. శ్రీరామకృష్ణులను కలుసుకోవడానికి ముందు మేము ఇలా అనుకునేవారం, అమాయకులైన పసిపిల్లల చేష్టలు, నృత్యం చూడముచ్చటగా ఉంటుంది, కానీ యుక్త వయస్కుడు అలా చేస్తే చిరాకు వస్తుంది లేదా పరిహాసాస్పదంగా ఉంటుంది. వివేకానంద స్వామి ఖడ్గమృగం నాట్యకత్తిలా నృత్యం చేయడం ఊహించుకోండి అని చెప్పేవాడు. కానీ శ్రీరామకృష్ణ విషయంలో మా అభిప్రాయాలను మార్చుకోక తప్పలేదు. కాస్త వయసు పైబడ్డా కూడా శ్రీరామకృష్ణులు నృత్యం చేసేవారు, వివిధ అభినయాలు చూపేవారు. ఆహా, అవి ఎంత రమ్యంగా ఉండేవు! యుక్త వయస్కుడు నృత్యం చేసేటప్పుడు ఇంత అందంగా ఉంటాడని కల్లో సైతం ఊహించలేదు అని గిరీష్ చెప్పేవాడు. ఈరోజు బలరాంబాబు ఇంట్లో గోపాల భావావస్థ ప్రభావంలో శ్రీరామకృష్ణుల అంగభంగిమల తీరుతెన్నులు ఎంత రమ్యంగా ఉన్నాయో కదా. ఆ తీరుతెన్నులు ఎందుకంత అందంగా కనిపించాయో మాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ తీరుతెన్నులు అందంగా ఉన్నాయని మాత్రమే అప్పుడు అనుకున్నాం, అంతే. ఇప్పుడిప్పుడే మాకు అర్థం కాసాగింది. ఎప్పుడు ఏ భావం ఆయనలో జనించేదో అప్పుడు ఆ భావంలో పరిపూర్ణంగా ఆయన లీనమైపోయేవారు. మరే ఇతర భావానికి ఆయన మనస్సులో చోటుండేది కాదు. దానిలో పూర్తిగా డైల్యూట్ అయిపోయేవారు. శ్రీరామకృష్ణులు వాడే కొన్ని ఆంగ్ల పదాల్లో ఇదొకటి. ఆ తాదాత్మ్యం ఎంత పరిపూర్ణంగా ఉండేదంటే మధ్య వయస్సు దాటిన ఒక వ్యక్తి ఆ భావప్రేరణలో ఒక పిల్లవాడిలా లేదా ఒక స్త్రీలా ప్రవర్తించడం ఎవరికీ విలక్షణంగా కనిపించేది కాదు. శ్రీరామకృష్ణుల మనస్సును ఆవరించిన భావతరంగాలు పొంగి పొరలి ఆయన దేహాన్ని ఆ భావానికి అనుగుణంగా పూర్తిగా మార్చి కొత్త రూపాన్ని దాల్చేట్టు చేసేవి. ఆ సందర్భంలో శ్రీరామకృష్ణులు భక్తుల సాంగత్యంలో బలరామింట్లో 2 పగళ్ళు 2 రాత్రుళ్ళు ఆనందంగా గడిపారు. ఇది 3వ రోజు. ఇక ఆయన దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళవలసి ఉంది. ఉదయం 8 లేదా 9 గంటలకు ఘట్టం వద్ద ఆయన తిరిగి వెళ్ళటానికి ఒక పడవ సిద్ధంగా ఉంది. గురుదేవుల సేవ నిమిత్తం ఆయనతో పాటు వచ్చిన ఒకరిద్దరు యువభక్తులతో పాటు గోపాలం తల్లి, మరో భక్తురాలు గోలోప్మ ఆ పడవలోనే దక్షిణేశ్వరానికి వెళ్ళనున్నారు. బహుశా కాళీ వారిలో ఒకడై ఉంటాడు. కాళీ అంటే స్వామి అభేదానంద. శ్రీరామకృష్ణులు ఇంటి లోపలికి వెళ్ళి జగన్నాథునికి మొక్కి ఆ భక్త కుటుంబం ప్రణామాలు స్వీకరించి వెళ్ళి పడవలో కూర్చున్నారు. గోపాలం తల్లి, ఇతర భక్తులు కూడా ఆయన్ను అనుసరించి వెళ్ళి పడవలో కూర్చున్నారు. గోపాలం తల్లికి వస్త్రాలు, వంటకు ఉపయోగపడే గరిటె, పట్టకారు, మరికొన్ని సామాన్లు బలరాం కుటుంబ సభ్యులు ఎంతో భక్తి ప్రపత్తులతో సమర్పించారు. వాటిని ఒక మూటగా కట్టి ఆ మూటను కూడా పడవలో పెట్టారు. పడవ బయలుదేరింది. పడవలో పోతున్నప్పుడు శ్రీరామకృష్ణుల దృష్టి ఆ మూట మీద పడింది. ఆ మూట గోపాలం తల్లిదనే ఆయనకు తెలియవచ్చింది. బలరాం కుటుంబం వారు ఆ మూటలోని వస్తువులను ఆమెకు ఇచ్చారని ఆయన తెలుసుకోగానే ఆయన ముఖం గంభీర ముద్ర దాల్చింది. సూటిగా గోపాలం తల్లిని సంబోధించకుండా గోలప్మాతో త్యాగ వైరాగ్యాల గురించి మాట్లాడసాగారు. పరిత్యాగాన్ని సంతరించుకున్న వ్యక్తే భగవత్ సాక్షాత్కారం పొందగలడు. ఎవడు పరాయి వారి ఇళ్లలో భోజనం చేసి ఒత్త చేతులతో, అంటే ఏమీ స్వీకరించకుండా తిరిగి వస్తాడో ఆ వ్యక్తి మాత్రమే భగవంతుణ్ణి అనుకుని కూర్చోగలడు. అంటే భగవంతుడిపై ఒత్తిడి తేగలడు. దారిలో ఆయన గోపాలం తల్లితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరికదా. అప్పుడప్పుడు ఆ మూట వంకే దృష్టిని సారించారు. శ్రీరామకృష్ణ ఆ వైఖరి చూసి గోపాలం తల్లి మూటను గంగలో పారేస్తే బాగుంటుంది అని అనుకున్నది. శ్రీరామకృష్ణ 5 ఏళ్ల పిల్లవాళ్ల భక్తులతో పరిహాసాలాడుతూ ఆడుతూ పాడుతూ మెలిగేవారు. కానీ అవసరమైనప్పుడు వారితో కఠినంగా కూడా వ్యవహరించేవారు. ఎవరైనా కించిత్ అనుచితంగా ప్రవర్తించినా ఆయన సహించలేకపోయేవారు. ఎంత చిన్న విషయం కూడా ఆయన దృష్టిలో పడకుండా తప్పించుకోలేదు. ఎవరైనా రవంత అనుచితంగా ప్రవర్తించిన మరుక్షణమే తన సునిశ్చిత దృష్టిని ఆ వ్యక్తిపై పరిపేవారు. ఆ వ్యక్తి వెంటనే తన తప్పిదాన్ని దిద్దుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించేవాడు. ఆ వ్యక్తిలో దిద్దుబాటు తేవడానికి ఆయన గట్టిగా ప్రయత్నించిన అవసరం లేదు. ఎందుకంటే తీక్షణంగా చూస్తూ కాసేపు ఆ వ్యక్తితో మాట్లాడకపోతే చాలు. తప్పు చేసిన ఆ వ్యక్తి కంగారుపడి తన తప్పుకు పశ్చాత్తాపం చెందేవాడు. అప్పటికీ బుద్ధి రాకపోతే ఆయన ముఖతా వెలువడ్డ 2-3 మందలింపు మాటలు చాలు అతడిలో పరివర్తన తేవటానికి. శ్రీరామకృష్ణులు ప్రతి భక్తునితో వ్యవహరించే పద్ధతి, బోధించే విధానం కూడా అనుపమానంగానే ఉండేవి. ముందుగా ఆయన
తమ అనంత ప్రేమతో భక్తుని హృదయాన్ని చూరగొనేవారు. ఆ తరువాత కొద్ది మాటలతో అతడికి ఉపదేశించి అతడిలో పరివర్తన తెచ్చేవారు. దక్షిణేశ్వరం చేరుకోగానే గోపాలం తల్లి ఆతురతతో నహబత్తులో ఉంటున్న మాతృదేవి వద్దకు వెళ్ళి ఇలా అన్నది. ఓ కోడలా, ఈ సామాగ్రి మూటను చూసి గోపాలుడు ఎంతో ఆగ్రహించాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీటిని ఇక్కడే పంచిపెట్టిపోతే మంచిదనిపిస్తోంది. కరుణాస్వరూపిణి అయిన మాతృదేవి ఆ వృద్ధురాలు బాధపడటం చూసి ఆమెను ఊరడిస్తూ ఇలా అంది. అమ్మా, ఆయన ఏమైనా చెప్పనివ్వు, వీటిని ఇవ్వటానికి నీకు ఇంకెవరున్నారు? ఈ పరిస్థితిలో నువ్వు మాత్రం ఏం చేయగలవు? అవసరం ఉండబట్టే కదా వాటిని నువ్వు పుచ్చుకున్నావు. మాతృదేవి అంతగా చెప్పినప్పటికీ గోపాలం తల్లి ఒక వస్త్రాన్ని, 1-2 సామాన్లు అక్కడే పంచిపెట్టింది. ఆ తర్వాత హృదయం తడబడుతుంటే స్వయంగా 1-2 కూరలతో వంట చేసి భోజనం పెట్టడానికి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళింది. అందరి హృదయాలను ఇట్టే తెలుసుకోగల శ్రీరామకృష్ణులు ఆమె పశ్చాత్తాపడటం గమనించి ఆ విషయం గురించి మరేమీ వ్యాఖ్యానించలేదు. మునుపటి మాదిరే ఆమెతో నవ్వుతూ మాట్లాడారు. దాంతో గోపాలం తల్లి కూడా కుదుట పడింది. శ్రీరామకృష్ణులకు భోజనం తినిపించి తేలికపడ్డ హృదయంతో సాయంత్రం కామర్హాటికి తిరిగి వెళ్ళిపోయింది. తాను మొదటి దర్శనం పొందినప్పటి నుండి గోపాలం తల్లి తన ఇష్టదైవమైన బాలగోపాలుడిని 2 నెలల పాటు అనవరతం దర్శించసాగిందని ఇంతకు మునిపే తెలిపి ఉన్నాం. తరువాత ఆమెకు నిరంతర దర్శనాలు కలగడం తగ్గాయి. అలా అని 2 నెలల తర్వాత ఎప్పుడో కానీ ఆమెకు ఆ దర్శనాలు కలిగేవి కావని భావించరాదు. ప్రతిరోజు ఎప్పుడు ఆమె కోరుకుంటే అప్పుడు గోపాలుడు సాక్షాత్కరించేవాడు. ఎప్పుడన్నా ఆమెకు ఏదైనా బోధించవలసి వస్తే గోపాలుడు హఠాత్తుగా ఆమె ముందు కనిపించి సంజ్ఞల ద్వారానో లేదా మాటల ద్వారానో లేదా తాను స్వయంగా చేసి చూపో ఆమెకు ఆ విషయం బోధపరిచేవాడు. మళ్లీ మళ్లీ శ్రీరామకృష్ణుల పునీత దేహంలో లీనమైపోతూ తాను శ్రీరామకృష్ణులు అభిన్నులమనే సత్యాన్ని ఆమెకు గ్రహింపజేశాడు. తనకిది కావాలి, అది తినగోరుతున్నాను అని ఆమెను అడిగి పుచ్చుకొని తనను ఎలా సేవించాలో కూడా ఆమెకు నేర్పాడు. అలాగే శ్రీరామకృష్ణుల కొందరు విశిష్ట భక్తులతో ఆమె సమక్షంలో కలిసి పచారులు చేస్తూ భగవంతుడు, భక్తుడు తాను అంటే గోపాలుడు, తన భక్తులు అభిన్నులమనే విశ్వాసాన్ని ఆమెలో పాదుకొల్పాడు. దాంతో ఆ భక్తులు స్పృశించిన ఆహారాన్ని తినడంలో ఇదివరలో ఆమెకున్న సంకోచం క్రమంగా సమసిపోయింది. శ్రీరామకృష్ణులే తన ఇష్టదైవమని గోపాలం తల్లిలో ప్రగాఢ విశ్వాసం కుదురుకొన్నాక గోపాల రూప దర్శనం తరచూ ఆమె పొందడం లేదు. అందుకు బదులుగా ఆమెకు తరచూ శ్రీరామకృష్ణుల రూపదర్శనమే కలుగసాగింది. ఆ రూపం ద్వారానే గోపాల రూపుడైన భగవంతుడు ఆమెకు అవసరమైనదంతా బోధించసాగాడు. గోపాల రూప దర్శనం కలగటం తగ్గిపోవడంతో మొదట్లో ఆమె ఎంతో బాధపడి ఒకరోజు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి ఏడుస్తూ, గోపాల, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? ఇంతకు ముందులా నీ దర్శనం నాకు కలగటం లేదెందుకు అని అడిగింది. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు. ఈ కలియుగంలో అటువంటి దర్శనాలు అనవర్థం కలిగితే దేహం నిలవదు. 21 రోజుల తర్వాత దేహం ఎండుటాకురా రాలిపోతుంది. నిజానికి మొదటి దర్శనానంతరం 2 నెలల వరకు గోపాలం తల్లి భావావస్థ ప్రభావంలోనే ఉండిపోయింది. వంట, స్నానం, తినడం, జమ్మెత్తడం, ధ్యానించడం మొదలైన పనులన్నీ అలవాటు మేరకు, కర్తవ్యం మేరకు మాత్రమే నిర్వర్తించిందని మాత్రమే చెప్పాలి. పాత అలవాట్ల కారణంగానే ఆమె దేహం యాంత్రికంగా ఈ పనులు చేసుకుపోయేది. కానీ ఆమె మాత్రం సదా సర్వదా ఆధ్యాత్మిక భావోన్మత్తతలోనే నెలకొని ఉండేది. ఈ విధంగా ఉంటే దేహం ఎంతకాలం నిలుస్తుంది? 2 నెలల కాలం దేహం నిలిచి ఉండటమే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. 2 నెలలు పూర్తయ్యే సమయానికి ఆ భావోన్మత్త ప్రభావం ఎంతో మేరకు తగ్గిపోయింది. కానీ మునుపట్లా గోపాలుణ్ణి దర్శించలేకపోవటం వలన పదే పదే గోపాల దర్శనం పొందాలనే తీవ్ర వ్యాకులత ఆమెలో జనించింది. తత్ఫలితంగా దేహంలో వాయుధాతువు ప్రకోపించి గుండెలో ఆమె ఎంతో బాధను అనుభవింపసాగింది. అందుకే ఆమె శ్రీరామకృష్ణులతో, వాయువు ప్రకోపించడం వలన నా గుండెను రంపంతో కోస్తున్నట్లు అనిపిస్తోంది అని చెప్పింది. శ్రీరామకృష్ణులు ఆమెను అనునయించి ఆప్యాయంగా, ఇది ఉత్తవాయువు కాదు, హరివాయువు. అది తొలగిపోతే నీ జీవితానికి ఆశ్రయం ఏమిటి? అది ఉండటమే మంచిది. బాధ ఎక్కువైనప్పుడు ఏదైనా కాస్త తిను అని చెప్పారు. అలా అంటూ ఆయన ఆ రోజు రుచికరమైన తినుబండారాలను ఆమె చేత తినిపించారు.
కలకత్తా వాస్తవ్యులైన బెంగాలీలు మా వంటి అనేక మంది ఎలా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చేవారమో అట్లే మార్వాడి స్త్రీ పురుషులు అనేకులు ఆయన దర్శనార్థం అప్పుడప్పుడు వచ్చేవారు. వారు అనేక బళ్ళు కట్టుకుని దక్షిణేశ్వరానికి వచ్చేవారు. గంగలో స్నానం చేసి పువ్వులు సేకరించి శివుణ్ణి తదితర దైవాలను ఆరాధించి పంచవటిలో సమావేశమయ్యేవారు. అక్కడ పొయ్యి రాజేసి రొట్టెలు, పప్పు, కూరలు వండి దేవుడికి నైవేద్యం చేసేవారు. తర్వాత తాము వండి నైవేద్యం చేసిన ఆహారంలో ముందుగా ఒక వంతు శ్రీరామకృష్ణులకు సమర్పించి తదనంతరం తాము భుజించేవారు. వారిలో పలువురు గురుదేవులకు పటిక బెల్లం, ద్రాక్ష పళ్ళు, బాదం, ఖర్జూరాలు, పిస్తాపప్పు, జామపళ్ళు, దానిమ్మ పళ్ళు, తమలపాకులు మొదలైనవి సమర్పించి ప్రణామం చేసేవారు. వారు మనలోనే అత్యధిక సంఖ్యాకుల వంటి వారు కారు. సాధువుల ఆశ్రమాలకు లేదా దేవాలయాలకు రిక్తహస్తాలతో వెళ్లరాదనే ఆచారం వారికి బాగా తెలుసు. కాబట్టి వచ్చేటప్పుడు తప్పకుండా ఏదో ఒకటి తమతో పాటు తీసుకొచ్చేవారు. కానీ శ్రీరామకృష్ణులు మాత్రం ఏ ఒకరిద్దరు మార్వాడీలను మినహాయించి తక్కిన వారు సమర్పించే వేటిని స్వీకరించేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారు: వారు నాకు ఇచ్చే తమలపాకు చుట్టలో న్యాయస్థానంలోనే నా వ్యాజ్యం గెలవాలి, నా రోగం నయం కావాలి, నా వ్యాపారంలో బాగా లాభం రావాలి మొదలైన 16 కోరికలు జోడించి కట్టిపెడతారు. శ్రీరామకృష్ణులు వారు ఇచ్చే ఆహార పదార్థాలు తాము తినరు, తమ భక్తులకు సైతం తినడానికి ఇచ్చేవారు కారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ మార్వాడి వారు వండి దేవుడికి నైవేద్యం చేశాక తమకు సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా కాస్త తినేవారు. మాకు కూడా తినడానికి ఇచ్చేవారు. మార్వాడీలు ఇచ్చే పటిక బెల్లం, పండ్లు వగైరాలను స్వీకరించే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి నరేంద్రనాథ్. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: సదా వర నుండి దూసిన జ్ఞానఖడ్గం అతడి వద్ద సిద్ధంగా ఉంది. వీటిని తిన్నా అతడికి ఎలాంటి దోషము అంటదు. అతడి ఆధ్యాత్మిక అంతర్దృష్టి ఎన్నటికీ మందగించదు. కాబట్టే శ్రీరామకృష్ణుల తినుబండారాలు నా సమయంలో అక్కడున్న ఎవరైనా భక్తులకిచ్చి వాటిని నరేంద్రుడి ఇంటికి పంపించేవారు. భక్తులెవరూ ఆ సమయంలో అక్కడ లేనప్పుడు కాళికాలయ పూజారి అయిన రామ్లాల్, అంటే తమ అన్నగారి కుమారుడు ద్వారా పంపించేవారు. ఒకరోజు ఈ విషయం ప్రస్తావిస్తూ సోదరుడు రామ్లాల్ మాతో ఇలా చెప్పాడు: రామ్లాల్తో పనిపడినప్పుడు శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం అతన్ని పిలిచి, కలకత్తాలో నీకేం పని లేదా అని అడిగేవారు. అతన్ని పదే పదే అలా పని కట్టుకుని ఆ వస్తువులను ఇచ్చిరావడానికి పంపితే అతడు ఎక్కడ చిరాకు పడతాడని ఇలా ప్రారంభించేవారు: ప్రస్తుతం కలకత్తాలో నాకేం పని లేదు, కానీ మీరు వెళ్ళరమ్మంటే వెళ్ళొస్తాను అని రామ్లాల్ జవాబిచ్చేవాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: అబ్బే, ఊరికే అడిగాను. నువ్వు కలకత్తాకు వెళ్ళి చాలా రోజులైంది కదా, వెళ్ళాలని ఉంటే ఒకసారి వెళ్ళి రాకూడదా? వెళ్ళేటప్పుడు ఆ పెట్టెలో డబ్బులున్నాయి, తీసుకో. బాణానగర్ నుండి బాడుగు బండిలో వెళ్ళు. ఎండలో నడిస్తే నీకు జబ్బు చేస్తుంది. వెళ్ళేటప్పుడు ఈ పటిక బెల్లం, బాదం పప్పు మొదలైనవి తీసుకెళ్ళి నరేంద్రుడికి ఇవ్వు. అతడి సమాచారం కనుక్కొనిరా. అతడి ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. అతడి క్షేమ సమాచారాలు వినాలని ఆతృతగా ఉంది. ఆహా, నేను ఎక్కడ విసుక్కుంటానో, ఎంత తటపటాయింపు అని సోదరుడు రామ్లాల్ జవాబిచ్చేవాడు. అటువంటి అవకాశాలను సోదరుడు రామ్లాల్ పురస్కరించుకొని కలకత్తాకు వెళ్ళి భక్తుల ఆనందాన్ని ఇనుమడింపు చేసేవాడని చెప్పటం అవసరం లేదు. ఒకరోజు దక్షిణేశ్వరానికి పలువురు మార్వాడీలు వచ్చారు. మామూలు ప్రకారం ఆ రోజు శ్రీరామకృష్ణ గదిలో పటిక బెల్లం, పండ్లు వగైరాలు గుట్టలా ప్రోగయ్యాయి. ఆ సమయంలో తలవంతలంపుగా గోపాలం తల్లి, కొందరు భక్తురాండ్రు శ్రీరామకృష్ణులను చూడగోరి వచ్చారు. ఆయన గోపాలం తల్లిని చూసి ఆమె ప్రక్కనకు వచ్చి నిలబడ్డారు. బిడ్డ తల్లిని చూసినప్పుడు తన ప్రేమను వ్యక్తం చేసే రీతిలో ఆయన ఆమె తాకుతూ తమ ప్రేమను వ్యక్తం చేయసాగారు. గోపాలం తల్లి శరీరాన్ని చూపుతూ అక్కడున్న అందరితో, ఈ గలీబు హరితో నింపబడి ఉంది, ఈ శరీరం హరిమయం అని చెప్పారు. గోపాలం తల్లి అవాక్కై నిలబడిపోయింది. శ్రీరామకృష్ణులు ఆమె కాళ్లను తాకినా ఆమె కుంచుకుపోలేదు. ఆ తర్వాత గదిలో ఉన్న మంచి తినుబండారాలన్నీ తెచ్చి ఆమెకు తినిపించసాగారు. ఆమె దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు అలాగే ప్రవర్తించేవారు. ఆమెకు అట్లే తినిపించేవారు. ఒకరోజు ఆమె, గోపాల, నాకు ఇలా తినిపించడం నీకెందుకంత ఇష్టం అని అడిగింది. గతంలో నువ్వు నాకెంతో తినిపించావు కాబట్టి అన్నారు శ్రీరామకృష్ణులు. గతంలోనా? ఎప్పుడు నీకు తినిపించాను
అంది గోపాలం తల్లి. వెనకటి జన్మలో అన్నారు శ్రీరామకృష్ణులు. ఆ రోజంతా గోపాలం తల్లి దక్షిణేశ్వరంలో గడిపింది. కామార్హాటికి తిరిగి వెళ్ళిపోవటానికి ఆయన వద్ద సెలవు పుచ్చుకుంటున్నప్పుడు శ్రీరామకృష్ణులు మార్వాడీలు సమర్పించిన పటికి బెల్లం అంతా ఆమెకిచ్చి తీసుకువెళ్ళమన్నారు. ఇంత పటికి బెల్లం నాకెందుకు ఇస్తున్నావు అని ఆమె అడిగింది. అందుకు శ్రీరామకృష్ణులు ఆమె చుబుకం పుచ్చుకుని ఆప్యాయంగా, మొదట్లో నువ్వు బెల్లానివి, తర్వాత నువ్వు పంచదారవైనావు, ఇప్పుడు నువ్వు పటికి బెల్లంగా మారావు. ప్రస్తుతం పటికి బెల్లంగా మారావు కనుక పటికి బెల్లం తిని ఆనందించు అని అన్నారు. మార్వాడి భక్తులు సమర్పించిన పటికి బెల్లం అంతా శ్రీరామకృష్ణులు గోపాలం తల్లికి ఇవ్వడం చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. ఆయన అనుగ్రహంతో ఆమె మనస్సు ఇకపై మలినతను అందదని వారు గ్రహించారు. ఇక ఏ దారి కానరాక చివరకు ఆమె ఆ పటికి బెల్లాన్ని స్వీకరించింది. లేకుంటే ఏం చేయగలదు? తీసుకోకపోతే తన గోపాలుడు వదిలిపెడతాడా? పైగా దేహం ఉన్నంత వరకు అన్ని వస్తువులు అవసరం ఉండనే ఉంటుంది. దాన్ని గురించి గోపాలం తల్లి అప్పుడప్పుడు మాతో, శరీరం ఉన్నంత వరకు అన్నీ చివరకు జీలకర్ర మెంతులు కూడా అవసరమే, ఎంత విచిత్రమైన స్థితో కదా అని వాపోయేది. జపధ్యానాలు అనుష్ఠిస్తున్నప్పుడు తనకు కలిగే అనుభూతులన్నింటినీ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయనకు తెలిపే అలవాటు మొదటి నుండి గోపాలం తల్లికి ఉంది. అలా కలిగే దర్శనాలను గురించి ఎవరికీ చెప్పకూడదు, అలా చెప్పే పక్షంలో అవి ఆగిపోతాయి అని శ్రీరామకృష్ణులు ఆమెతో చెప్పారు. అలా ఆయన చెప్పడం చూసి గోపాలం తల్లి ఒకరోజు, ఎందుకు చెప్పకూడదు? అవన్నీ నీకు సంబంధించిన దర్శనాలే, మరెవరివో కాదు కదా, వాటిని గురించి నీతో కూడా చెప్పకూడదా అని ఆయన అడిగింది. అందుకు శ్రీరామకృష్ణులు, ఆ దర్శనాలు ఇక్కడికి చెందినవైనా వాటిని గురించి నాతో కూడా చెప్పరాదు అని నిష్కర్షగా జవాబిచ్చారు. అవునా అందామె. ఆ తర్వాత తనకు కలిగే దివ్య దర్శనాలను గురించి ఏదో అరుదైన సందర్భాల్లో తప్ప ఎవ్వరికీ ఆమె వెల్లడించలేదు. శ్రీరామకృష్ణులు ఏం చెప్పినా దాని పట్ల ఆమె పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండేది. మరి సందేహాస్పదులమైన మనము శ్రీరామకృష్ణుల వచనాల్లోని సత్యాన్ని పరీక్షించడంలోనే మన బ్రతుకులు తెల్లవారిపోతాయి. కాబట్టి ఆ వచనాలను విశ్వసించి ఆచరణ రూపంలో తర్జుమా చేసి తత్ఫలితాలను ఆనందంగా అనుభవించే భాగ్యానికి మనం నోచుకోలేదు. ఒకరోజు గోపాలం తల్లి నరేంద్రుడు ఒకే సమయంలో దక్షిణేశ్వరంలో ఉండటం తటస్థించింది. అప్పటికీ నరేంద్రుడికి బ్రహ్మ సమాజ సిద్ధాంతమైన నిరాకారతత్వం మీదే ఎక్కువ మొగ్గు ఉండేది. విగ్రహారాధన పట్ల అప్పటికీ అతడికి ఎంతో అయిష్టత ఉండేది. అయినా విగ్రహారాధకులు కూడా క్రమక్రమంగా సకల జీవుల్లో వెలసి ఉన్న నిరాకార భగవంతుణ్ణి చేరుకోగలరనే నమ్మకం అప్పటికే అతడిలో జనించింది. శ్రీరామకృష్ణులు హాస్యప్రియులు, సకల సుగుణాన్వితుడు, గొప్ప మేధావి, మహాపండితుడు, చర్చల పట్ల ఎంతో అభిలాష గలవాడు, భగవద్భక్తుడు అయిన నరేంద్రుడు ఒకవైపు, నిరుపేద నిరక్షరాస్యులు, తర్క విచారాలంటే ఏమిటో తెలియని అజ్ఞురాలు, సరళ విశ్వాసంతో కేవలం ఒక్క భగవన్నామం ఆధారంగా భగవంతుని అనుగ్రహాన్ని దర్శనాన్ని పొంద ప్రయత్నిస్తున్న వృద్ధురాలు గోపాలం తల్లి మరొక వైపు. ఈ ఇరువురిని ఒకచోట చేర్చి శ్రీరామకృష్ణులు వినోదించసాగారు. మొట్టమొదట బాలగోపాల రూపంలో భగవంతుడు ఆమెకు ఎలా సాక్షాత్కరించాడో, నాటి నుండి తన దివ్య లీలను ఆమెతో ఎలా సలుపుతున్నాడో ఈ విషయాలను నరేంద్రుడికి చెప్పమని శ్రీరామకృష్ణులు గోపాలం తల్లిని అడిగారు. అప్పుడు ఆమె, గోపాల, అలా చెప్పడంలో దోషమేమీ లేదు కదా అని అడిగింది. దోషం లేదని శ్రీరామకృష్ణుడు భరోసా ఇచ్చాక ఆమె గద్గద స్వరంలో, కళ్ళు ఆర్ద్రం కాగా బాలగోపాల రూపంలో మొట్టమొదటిసారిగా భగవంతుడు దర్శనమిచ్చి అప్పటి నుండి 2 నెలల పర్యంతం తనతో సలిపిన దివ్య లీలా విలాసాలను పోసగుచ్చినట్టు నరేంద్రుడికి చెప్పసాగింది. గోపాలుడు ఎలా తన భుజం మీద తల అంచి కామారహాటి నుండి దక్షిణేశ్వరానికి వచ్చాడో, తన వక్షం మీదుగా అతడి 2 ఎర్రని పాదాలు రేలాడటం తను ఎలా స్పష్టంగా చూసిందో, అప్పుడప్పుడు అతడు ఎలా శ్రీరామకృష్ణ దేహంలో లీనమైపోయి బయటికి వచ్చాడో, నిద్రించడానికి దిండు లేదని ఎలా సణుక్కున్నాడో, వంట కోసం ఎండు పుల్లలను ఎలా ప్రోగు చేశాడో, తిండి కోసం ఎలా చిలిపిగా ప్రవర్తించాడో, ఈ సంఘటనలన్నీ విశదంగా చెప్పింది. ఈ సంఘటనలను విశదీకరిస్తున్నప్పుడు ఆ వృద్ధురాలు ఉద్వేగంలో పులకాంకితురాలై భగవంతుణ్ణి బాలగోపాల రూపంలో ప్రత్యక్షీకరించుకోసాగింది. నరేంద్రుడు బయట కరుడుగట్టిన హేతువాదిగా కనిపించినా నిజానికి అతడి అంతరంగం మాత్రం పరిపూర్ణ భగవద్భక్తితో నిండి ఉంటుంది. ఆ వృద్ధురాలి భావసమాధి గురించి, దివ్య దర్శనాల గురించి వింటూ అతడు కళ్ళనీళ్లను ఆపుకోలేకపోయాడు. తన కథనం వివరిస్తూ ఆమె అమాయకంగా, నాయనా, నువ్వు విద్యావంతుడివి, బుద్ధిశాలివి,
నేను అనాథను, అజ్ఞాన్ని, నాకేమీ తెలియదు, అర్థం కూడా కాదు. నా ఈ అనుభవాలు కేవలం భ్రమలో లేదా యథార్థాలో దయచేసి చెప్పు అని నరేంద్రుని పదే పదే అడగసాగింది. ఆమెను ప్రతిసారి ఊరడిస్తూ నరేంద్రుడు, లేదమ్మా, భ్రమ కాదు, నువ్వు చూసిందంత సత్యమే అని చెప్పసాగాడు. ఇక్కడ ఒక చమత్కారం ఉంది. శ్రీరామకృష్ణులు తనకు కలిగే దివ్యదర్శనాల గురించి నరేంద్రుడికి చెప్పేవారు, కానీ అతడు వాటిని నమ్మేవాడు కాదు. అవన్నీ ఆయన భ్రమలని గాఢంగా ఊహించుకోవటం వలన అవి దర్శనాలుగా అనిపిస్తున్నాయని అతడు ఆయనతో వాదించేవాడు. కానీ ఇప్పుడు సరళ హృదయరాలైన గోపాలుని తల్లి దర్శనాలను సత్యమని ఒప్పుకున్నాడు. ఇకపైన శ్రీరామకృష్ణుల దర్శనాలను సత్యమని అతడికి ఒప్పుకోక తప్పదు. ఒకరి దర్శనాలను అంగీకరించి మరొకరి భ్రమలు అనడం సహేతుకం అనిపించుకోదు కదా. ఇంతకు ముందులా అనవరతం తాను గోపాలుని దర్శనం పొందకపోవటం వలన ఆరాటంతో గోపాలుని తల్లి నరేంద్రుడిని అలా ప్రశ్నించి ఉండవచ్చు. ఈ సమయంలోనే ఒకరోజు శ్రీరామకృష్ణులు రాఖాల్తో కామార్హాటికి వెళ్ళారు. అప్పుడు ఉదయం 10 గంటలు అయి ఉంటుంది. స్వహస్తాలతో షడ్రసోపేతంగా వంట చేసి ఆయనకు తినిపించాలని గోపాలుని తల్లికి ఒక గొప్ప కోరిక ఉంది. ఆ కారణంగానే నాడు శ్రీరామకృష్ణులు అక్కడికి వెళ్ళారు. ఆయన రాకకు ఆమె పరమానందం చెందింది. వాళ్ళు రాగానే పలహారం పెట్టి యజమానుల ఇంట్లో వారి విశ్రాంతికి పడక ఏర్పాటు చేసి నడుం బిగించి వంటకు ఉపక్రమించింది. అంతకు మునిపే ఇతరుల నుండి మంచి పదార్థాలను సేకరించి తెచ్చింది. ఆమె వివిధ రకాల వంటకాలను తయారు చేసి మధ్యాహ్నం తన సంతృప్తి మేరకు ఆయనకు తినిపించింది. భోజనం కాగానే ఇంటి మొదటి అంతస్తులోని దక్షిణపు గదిలో విశ్రాంతికై తన బొంతపై బాగా ఉతికిన దుప్పటి పరిచి పడకను సిద్ధం చేసింది. రాఖాల్ కూడా గురుదేవుల ప్రక్కనే పడుకున్నాడు. శ్రీరామకృష్ణులు రాఖాలను తమ మానసపుత్రునిగా పరిగణించి అట్లే చూసుకోవటమే అందుకు కారణం. శ్రీరామకృష్ణులు అప్పుడు ఆ గదిలో ఒక విచిత్రం చూశారు. స్వయంగా ఈ విషయం ఆయన ముఖతా వినడం వలన ఆ సంఘటనను సాహసించి ఇక్కడ పొందుపరుస్తున్నాం, లేకుంటే పేర్కొనేవారం కాదు. పగలు రాత్రి కలిపి శ్రీరామకృష్ణులు కొద్దిసేపు మాత్రమే నిద్రించేవారు. కాబట్టి అప్పుడు ఆయన కేవలం ఊరకే పడుకొని ఉన్నారు. రాఖాల్ ఆయన ప్రక్కనే నిద్రపోతున్నాడు. ఆ సంఘటన గురించి గురుదేవులు ఇలా చెప్పారు. అప్పుడు భరించలేని దుర్వాసన రాసాగింది. అప్పుడు గది ఒక మూలలో 2 ఆకృతులను చూశాను. అవి పరమ వికారంగా కనిపించాయి. వాటి పొట్టల నుండి ప్రేగులు వేలాడుతున్నాయి. వాటి ముఖం, కాళ్ళు, చేతులు వైద్య కళాశాలలో నేను ఒకసారి చూసిన మానవ అస్థిపంజరాల మాదిరే ఉన్నాయి. అవి ఎంతో దీనంగా నాతో, మీరిక్కడ ఎందుకు ఉన్నారు, ఇక్కడ నుండి దయచేసి వెళ్ళిపోండి, మాకెంతో బాధగా ఉంది మిమ్మల్ని చూస్తే అన్నాయి. బహుశా తమ దుస్థితిని తలుచుకుంటూ ఉంటాయి అవి. ఓ పక్క అవి కాళ్ళ వేళ పడుతుంటే మరో పక్క రాఖాలు నిద్రపోతున్నాడు. నా ఉనికి వాటికి కష్టంగా ఉందని గ్రహించి నా చిన్న సంచి తువ్వాలు పుచ్చుకొని నేను బయటకు రాబోతుంటే రాఖాలు లేచి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. తర్వాత చెప్తాలే అంటూ అతడి చేయి పుచ్చుకుని క్రిందికి దిగాను. తర్వాత మేము ఆ వృద్ధురాల నుండి సెలవు పుచ్చుకున్నాం. అప్పుడే ఆమె భోజనం తినటం పూర్తి చేసింది. పడవలో కూర్చున్న తర్వాత రాఖాల్కి ఇలా చెప్పాను. అక్కడ 2 పిశాచాలున్నాయి. కామార్హాటి మిల్లు ఉద్యానానికి ప్రక్కనే ఉంది. అక్కడ నివసించే ఆంగ్లేయులు తిని పారేసే మాంసం, ఎముకల వాసంతో అవి ఆ గదిని ఆశ్రయించి ఉన్నాయి. సదా సర్వదా ఆమె ఒంటరిగానే ఆ ఇంట్లో జీవిస్తోంది కనుక ఎక్కడ భయపడుతుందోనని ఈ విషయం ఆ వృద్ధురాలికి మాత్రం చెప్పలేదు. సుసంపన్నుడు, సుప్రసిద్ధ కలకత్తా వాస్తవ్యుడైన కీర్తిశేషు మతిలాల్ సేల్ ఉద్యానానికి ఎదురుగా మతీఝిల్ చెరువు ఉంది. దాని పక్క నుండి ఉత్తరం వైపుగా గంగా తీరం వెంబడి బారానగర్ను దాటి వెళ్లే ఒక వీధి ఉంది. కీర్తిశేషుడు లాలాబాబు రాణి కాత్యాయనుల అల్లుడైన కృష్ణగోపాల్ ఘోష్ ఉద్యాన గృహం ఈ వీధిలోనే ఉంది. ఈ ఉద్యాన గృహంలోనే 1885 సంవత్సరం డిసెంబర్ మధ్య నుండి 1886 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ వరకు దాదాపు 8 నెలలు కంఠవ్రణంతో బాధపడుతూ శ్రీరామకృష్ణులు నివసించి భక్తుల స్థూల దృష్టి నుండి కనుమరుగయ్యారు. కాశీపూర్ ఉద్యానంగా పేర్కొనబడే ఈ ఉద్యానమే ఆ భక్తుల హృదయాల్లో
అంటే గురుదేవుల అంచెల్లీలను స్మరించుకొని దుఃఖాన్ని అదే సమయంలో హర్షాన్ని ఉత్పన్నం చేస్తుందో కదా. శ్రీరామకృష్ణులు రోగగ్రస్తులు కావడం వలన భక్తులు దుఃఖించారంటం సబబే. కానీ ఈ విషాద పరిస్థితిలో భక్తులు ఎలా ఆనందం పొందారో అన్న ప్రశ్న తలెత్తకమాందు. అందుకు జవాబు, శ్రీరామకృష్ణుల దివ్యదేహంలో ఆ రోగం బాహ్యంగా వ్యక్తమై ఆయన భక్తులందరినీ అద్భుత ప్రేమబంధంలో పెనవేయటానికి దారితీసింది. అంతేగాక ఆంతరంగిక భక్తులు, సాధారణ భక్తులు, కాబోయే సన్యాసులు, గృహస్థులు, జ్ఞానులు, భక్తులు అని భక్తులను వివిధ కోవల క్రింద వర్గీకరించడానికి కూడా దారితీసింది. వారిలోని తారతమ్యాలు ఈ కాలఘట్టంలోనే స్పష్టంగా తెలియవచ్చాయి. తామంతా ఒకే ఆధ్యాత్మిక కుటుంబానికి చెందిన వారమనే విశ్వాసానికి అంకురార్పణ జరిగింది ఇక్కడే. అంతేగాక ఎంతమంది ఆధ్యాత్మిక పిపాసువులు ఇక్కడికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించుకొని అపరోక్షానుభూతి మార్గంలో పురోగమించారో లెక్కించడం ఎవరితరం. కఠోర సాధన ఫలితంగా నరేంద్రుడు నిర్వికల్ప సమాధిని పొందింది కూడా ఈ కాశీపూర్లోనే. నరేంద్రుడితో సహా 12 మంది యువకులు శ్రీరామకృష్ణుల పావన హస్తాల నుండి కాషాయాంబరాలను స్వీకరించింది ఇక్కడే. 1886 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ మధ్యాహ్నం 3-4 గంటల మధ్య తోటలో పచారులు చేస్తూ శ్రీరామకృష్ణులు అక్కడ గుమిగూడిన భక్తులను చూసి అసాధారణ భావపారవస్య స్థితిని పొంది, మీకిక చెప్పటానికి ఏముంది, మీ అందరికీ ఆధ్యాత్మిక జాగృతం కలుగ్గాక అని దీవిస్తూ వారందరి హృదయాలను తన పావన హస్తాలతో స్పృశించి వారిలో ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక శక్తిని ప్రసారం చేసింది ఇక్కడే. దక్షిణేశ్వరంలో మాదిరిగానే ప్రతిరోజు అనేక మంది భక్తులు కాశీపూర్కు కూడా రాసాగారు. ఇక్కడ కూడా మాతృదేవి గురుదేవులకు వంట చేయటం, ఇతరమైన ఇంటి పనుల్లో పూర్తిగా నిమగ్నమైంది. గోపాలుని తల్లి, ఇతర భక్తురాండ్రు ఇక్కడికి వచ్చి గురుదేవులను సేవిస్తూ భక్తుల అవసరాలను చూసుకోసాగారు. వీరిలో కొందరు వీలైనప్పుడల్లా 1-2 రాత్రులు అక్కడే సేవలో గడిపి ఇళ్లకు తిరిగి వెళ్ళేవారు. కాబట్టి కాశీపూర్ ఉద్యాన గృహంలో ఆ భక్త బృందం అద్భుత సమావేశాన్ని పరికించి చూస్తే ఏదో ఒక అజ్ఞాత మహత్కార్య నిర్వహణార్థమే జగజ్జనని శ్రీరామకృష్ణుల పావనదేహంలో ఆ వ్యాధిని కల్పించిందని మనకు తోస్తుంది. ప్రతిరోజు గురుదేవుల దివ్యలీలలను దర్శిస్తూ కొత్త భక్తులు రావటం చూసి గురుదేవుల ఆనందమయ మూర్తిని, ఆ మూర్తి నుండి అభివ్యక్తమవుతున్న అపూర్వ శక్తి వికాసాన్ని గమనించి లోకహితార్థం ఆయన ఆ వ్యాధిని నటిస్తున్నారే కానీ సంకల్పమాత్రాన ఆ వ్యాధిని నిర్మూలించి స్వస్థులు కాగలరని చిరకాలంగా వస్తున్న భక్తులు భావించారు. కాశీపూర్ ఉద్యానంలో ఉంటున్నప్పుడు శ్రీరామకృష్ణులు బార్లీ నీరు, సేమియా జావా మొదలైన ద్రవ పదార్థాలు మాత్రమే పుచ్చుకున్నారు. కానీ ఒకరోజు ఖర్జూరం పొడిని కలిపిన జున్నుపాలు పుచ్చుకోరారు. ప్రత్యేక సందర్భాల్లో ఆహ్వానితులై వచ్చిన అతిథులకు సామాన్యంగా కలకత్తా గృహస్థులు ఈ జున్నుపాలనిస్తారు. బార్లీ, జావా మొదలైనవి పుచ్చుకుంటున్నప్పుడు జున్నుపాలు పుచ్చుకోవటం అంత హానికరం కాదని భావించి శ్రీరామకృష్ణ జున్నుపాలు పుచ్చుకోవటం గురించి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి మరునాడు ఉదయం యోగేన్ అంటే యోగానంద స్వామి కలకత్తాకు వెళ్ళి అంగడి నుండి జున్నుపాలు కొని తీసుకురావాలని తీర్మానించారు. యోగేన్ మర్నాటి ఉదయం బయలుదేరాడు. దారిలో ఆలోచనలో పడ్డాడు. అంగడిలో లభించే జున్నుపాలలో ఖర్జూరం పొడితో పాటు నానా రకాలు వేసి కల్తీ చేస్తారు. దాన్ని గురుదేవులు తింటే రోగం ప్రకోపించదా? శ్రీరామకృష్ణులను భక్తులందరూ తమ ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటారు. కాబట్టి ప్రతి భక్తుని మనస్సులో ఒకే ఒక్క ఆలోచన, ఆయన స్వస్థులు కావాలి అన్న ఆలోచనే మెదిలేది. ఆ కారణంగానే యోగిని అలా ఆలోచించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. బయలుదేరటానికి ముందు ఈ విషయం గురించి గురుదేవులను అడగలేదే, కనుక ఏ భక్తుల ఇంట్లోనైనా జున్నుపాలు తయారు చేయించి తీసుకుపోతే ఆయన చిరాకు పడరా? ఈ తీరులో ఆలోచించి బాగ్బజార్లోని బలరాం ఇంటికి యోగిన్ వెళ్ళాడు. తన రాకకు గల కారణాన్ని వారికి చెప్పాడు. యోగిన్ చెప్పింది విని అక్కడున్న భక్తులు ఇలా అన్నారు, అంగడి జున్ను తీసుకుపోవడం ఎందుకు, మేమే తయారు చేసి ఇస్తాం. కానీ వెంటనే తీసుకుపోవడం కుదరదు, తయారు చేయడానికి ఆలస్యం అవుతుంది. కనుక నువ్వు ఇక్కడే భోజనం చెయ్యి, ఈలోపు పాలు కాచి సిద్ధపరుస్తాం. మధ్యాహ్నం 3 గంటలకు నువ్వు పట్టుకుపోవచ్చు. అందుకు యోగిని అంగీకరించాడు. కాబట్టి అతడు ఇంట్లో తయారు చేసిన జున్నును తీసుకొని సుమారు సాయంత్రం 4 గంటలకు కాశీపూర్కు తిరిగి వెళ్ళగలిగాడు. కానీ శ్రీరామకృష్ణులు జున్నుపాలను మధ్యాహ్నం పుచ్చుకోవాలనుకున్నారు. దానికోసం ఎంతోసేపు ఎదురుచూసి చివరకు మామూలుగా భోజనం చేసేశారు. తర్వాతే యోగిని తిరిగి వచ్చాడు.
జరిగిందంతా అతడి నుండి విని ఆయన ఎంతో చిరాకు పడి అతడితో ఇలా అన్నారు. అంగడి నుండి కొని తీసుకురమ్మని నీతో చెప్పారు. అంగడి జున్ను పాలను తాగాలనుకున్నాను. భక్తులింటికి వెళ్ళి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టావు? పైగా ఈ పాలు మరీ చిక్కగా ఉంటాయి, జీర్ణించుకోవడం కష్టం కూడా. అటువంటప్పుడు దీన్ని పుచ్చుకోవచ్చా? నేను దీన్ని పుచ్చుకోను. నిజానికి ఆయన దాన్ని ముట్టను కూడా ముట్టలేదు. మాతృదేవిని పిలిచి ఆ జున్ను పాలనంతా గోపాలుని తల్లికి ఇవ్వమని, దీనిని భక్తులు ఇచ్చారు, ఆమె హృదయంలో గోపాలుడు వాసం చేస్తున్నాడు, ఈ పాలను ఆమె త్రాగటం నేను త్రాగటమే అవుతుంది అని చెప్పారు. శ్రీరామకృష్ణ నిర్యాణానంతరం గోపాలుని తల్లి పొందిన అశాంతత అంతా ఇంత కాదు. చాలా కాలం వరకు ఆమె కామర్హాటిని విడిచి బయటకు వెళ్ళలేదు. ఆమె ఏకాంతవాసం చేసింది. తర్వాత మునుపట్ల శ్రీరామకృష్ణ దర్శనాలు పొందసాగాక ఆమె మనస్సు కుదుట పడసాగింది. శ్రీరామకృష్ణ మహాసమాధ్యానంతరం ఆమెకు కలిగిన దివ్య దర్శనాల గురించి మేము చాలా విని ఉన్నాం. గంగకు అవతలి వైపున ఉన్న మహేశుని రథయాత్రోత్సవాన్ని ఆమె తిలకించడానికి వెళ్ళినప్పుడు కలిగిన అద్భుత దర్శనం వాటిలో ఒకటి. ఆ సందర్భంలో తన ముందు ఉన్న సమస్తంలో తన ఇష్టదైవమైన గోపాలుని దర్శించి వర్ణనాతీతమైన పరమానందాన్ని ఆమె చవిచూసింది. అప్పుడు ఆ రథంలోని జగన్నాథుడు, ఆ రథాన్ని లాగుతున్నవారు, ఉత్సవాన్ని దర్శిస్తున్న జనసమూహం, ఈ యావత్తు తన గోపాలునిలా కనిపించిందని ఆమె చెప్పింది. కానీ ఆ గోపాలుడు విభిన్న రూపాలను దాల్చి ఉన్నాడు, అంతే. ఈ విధంగా భగవంతుని విశ్వరూప దర్శనాన్ని పొంది ప్రేమానురాగాల ఉన్మత్తతతో ఆమె బాహ్య స్మృతిని కోల్పోయింది. ఒక సందర్భంలో మిత్రురాలొకరికి దీని గురించి తెలియచేస్తూ గోపాలుని తల్లి, అప్పుడు నేను కాదు, నవ్వుతూ నాట్యంతో మరో కురుక్షేత్రాన్నే సృష్టించాను అని చెప్పింది. అప్పటి నుండి మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడల్లా శ్రీరామకృష్ణ సన్యాస శిష్యులు వసిస్తున్న బారానగర మఠానికి గోపాలుని తల్లి వచ్చేది. అక్కడ ఆమె మనస్సు కుదుట పడేది. అటువంటి సందర్భాల్లో ఆ సన్యాసులు ఆమెను స్వహస్తాలతో వండి శ్రీరామకృష్ణులకు ఆ ఆహారాన్ని నివేదించమని కోరేవారు. ఆమె కూడా ఎంతో సంతోషించి 1-2 కూరలు వండి వాటిని గురుదేవులకు నైవేద్యంగా అర్పించేది. ఆ తర్వాత మఠం మొదట్లో ఆలంబజారుకు, పిదప గంగకు ఆవలి వైపున ఉన్న నీలాంబరబాబు ఇంటికి మార్చబడింది. గోపాలుని తల్లి ఈ స్థలాలకు కూడా వచ్చి పగటిపూట పూర్తిగా ఎంతో ఆనందంగా అక్కడ గడిపేది. రాత్రిపూట కూడా అక్కడ గడిపిన సందర్భాలు 1-2 లేకపోలేదు. వివేకానంద స్వామి అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు సారా, అంటే శ్రీమతి సారా సి బుల్, జయ అంటే కుమారి మాక్లౌడ్, నివేదిత కూడా భారతదేశానికి వచ్చారు. ఓ రోజు వారంతా గోపాలుని తల్లిని చూడటం కోసం కామర్హాటికి వెళ్లారు. ఆమె మాట తీరుకు, కనబరిచిన మర్యాద మన్ననలకు వారెంతో సంతోషించారు. వారిలో కూడా తన గోపాలుడిని ఆమె చూసింది. వారి చుబుకాలను స్పృశించి ఆప్యాయంగా వారిని ముద్దు పెట్టుకోవడం మా జ్ఞాపకమే. వారిని తన మంచం మీద కూర్చోబెట్టి తినడానికి అటుకులు, కొబ్బరి ఉండలు మొదలైనవి ఇచ్చింది. వారు కోరగా తనకు కలిగిన దివ్య దర్శనాలను గురించి ఒకంత చెప్పింది. ఆ పాశ్చాత్య మహిళలు వాటిని ఎంతో సంతోషంగా తిని ఆమె మాటలను ముగ్ధులై విన్నారు. అమెరికాకు తీసుకుపోవడానికి ఆమెను అడిగి కొంచెం అటుకులను పుచ్చుకున్నారు కూడా. గోపాలుని తల్లి అద్భుత జీవిత కథను విని సోదరి నివేదిత ముగ్ధురాలైంది. 1904 సంవత్సరం గోపాలుని తల్లికి బాగా జబ్బు చేసి స్వయంగా ఏమీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమెను బలరాంబాబు ఇంటికి తోడుకొని వచ్చారు. అప్పుడు సోదరి నివేదిత ఆమెను బాగ్బజార్లోని నెంబర్ 17 బోస్పాడాలోని తన ఇంటికి తీసుకువెళ్లాలని ఆరాటపడింది. ఆమె ఆరాటాన్ని చూసి గోపాలుని తల్లి కూడా ఏమాత్రం సంకోచించకుండా అందుకు అంగీకరించింది. ఎందుకంటే ఆమె మనస్సులోని విచక్షతలనన్నింటినీ గోపాలుడు ఏనాడో తొలగించి వేశాడు కదా. ఇందుకు ఉదాహరణగా మాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తున్నది. ఒకరోజు దక్షిణేశ్వరంలో నరేంద్రుడు కాళీమాతకు నివేదించిన మేకమాంసాన్ని గిన్నెడు తిని చేతులు కడుక్కోవడానికి బయటకు వెళ్లాడు. అతడు తిన్న స్థలాన్ని శుభ్రం చేయమని అక్కడున్న ఒక భక్తురాలికి శ్రీరామకృష్ణులు చెప్పారు. గోపాలుని తల్లి అప్పుడు అక్కడే ఉంది. శ్రీరామకృష్ణులు అలా చేయమని చెప్పగానే ఆ భక్తురాలు స్వహస్తాలతో ఆ స్థలాన్ని శుభ్రం చేసింది. ఆమె అలా చేయడం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించి ఆ భక్తురాలను ఉద్దేశిస్తూ, నానాటికి ఈమె ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నదో చూడండి అని అన్నారు. అప్పటి నుండి గోపాలుని తల్లి సోదరి నివేదిత ఇంట్లోనే నివసించసాగింది.
వివేకానంద స్వామి మానసపుత్రిక అయిన నివేదిత ఆమెను తన కన్న తల్లిలానే సేవించింది. ప్రక్కనే ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబం వారిచే ఆమెకు భోజనాధికాలు ఏర్పాటు చేయించింది. ప్రతిరోజు పగటిపూట గోపాలం తల్లి అక్కడికి వెళ్లి కాస్త అన్నం తిని వచ్చేది. రాత్రిపూట ఆ కుటుంబంలోని ఎవరో ఒకరు ఆమె గదికి కొన్ని లూచీలు, ఇతర పదార్థాలు తెచ్చి ఇచ్చేవారు. ఈ విధంగా గోపాల్ని తల్లి 2 సంవత్సరాలు జీవించి గంగా తీరంలో మరణించింది. అంతిమ దినాల్లో హైందవాచారం మేరకు ఆమెను గంగా తీరానికి మోసుకు వెళ్లారు. ఇది వంగదేశంలో పాటించే ప్రసిద్ధమైన ఆచారం. గంగా తీరంలో ప్రాణం విడిస్తే ముక్తి పొందుతారని హిందువుల నమ్మకం. అందుకై కొన ఊపిరితో ఉన్న వారిని గంగా తీరానికి మోసుకుపోయి నడుం నుండి క్రింద వరకు సగం దేహాన్ని నది నీళ్లలో ప్రాణం పోయే వరకు ముంచి ఉంచుతారు. అప్పటిదాకా ఒడ్డున ఉన్న బంధువులు తదితరులు భగవన్నామ సంకీర్తనం, గీతాపారాయణం చేస్తూ ఉంటారు. సంపన్నులు సంకీర్తన బృందాన్ని ఏర్పాటు చేస్తారు. అంత్యకాలంలో భగవన్నామం వింటూ ప్రాణం విడవడమే ఈ ఆచార ఉద్దేశం. సోదరి నివేదిత స్వహస్తాలతో ఆమె మంచాన్ని పువ్వులతో, పువ్వుల మాలలతో, గంధమాల్యాదులతో చక్కగా అలంకరించింది. సంకీర్తన బృందాన్ని ఏర్పాటు చేసి కన్నీరు మున్నీరై కాలినడకన గంగా తీరానికి వెళ్ళింది. గోపాలం తల్లికి ప్రాణం ఉన్న 2 రోజులు నివేదిత రాత్రులు అక్కడే గడిపింది. 1906 సంవత్సరం జూలై నెల 8వ తేదీ వేకువజామున తూర్పు దిశ బాలభాన్ని అరుణ కిరణాలతో రాగరంజితం కాసాగింది. ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఇంకా మిణుకుమిణుకుమంటూ ఉన్నాయి. హిమగిరి నందన గంగానది ఈమ తల్లి తెల్లని తరంగాలతో తీరాలను ముంచెత్తుతూ మర్మర ధ్వనితో ప్రవహిస్తున్నది. అట్టి పవిత్ర ముహూర్తంలో గోపాలుని తల్లి దేహాన్ని భక్తి ప్రపత్తులతో గంగాజలాల్లో సగం వరకు ముంచి ఉంచారు. కొన్ని క్షణాల్లోనే ఆమె పంచప్రాణాలు భగవంతుని పాదపద్మాల్లో లీనం కాగా ఆ మహాభక్తురాల అభయపద ప్రాప్తిని పొందింది. ఆమె బంధువులెవరూ ఆ సమయంలో అక్కడ లేకపోవటం వల్ల బేలూరు మఠానికి చెందిన ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఆమెకు అంత్యక్రియలు జరిపి శాస్త్రాల నిర్దేశం మేరకు 12 రోజులు హవిష్యాన్నం తింటూ శ్రాద్ధాది కర్మలను నిర్వర్తించాడు. శోకసంతప్త అయిన సోదరి నివేదిత ఆ 12 రోజులు గడిచాక గోపాల్ని తల్లికి బాగా పరిచయస్తులైన స్థానిక మహిళలను ఆహ్వానించి తన పాఠశాల భవనంలో సంకీర్తన, సమారాధన మొదలైన పాటించవలసిన విధులను నిర్వర్తించింది. చనిపోవడానికి ముందు గోపాలం తల్లి తాను ఎంతో కాలం నుండి పూజిస్తూ వచ్చిన శ్రీరామకృష్ణ చిత్రపటాన్ని బేలూరు మఠ ఆలయంలో పదిలపరచమని మఠం వారికిచ్చింది. ఆ సందర్భంలోనే శ్రీరామకృష్ణ పూజ సేవాదుల నిమిత్తం 200 రూపాయలు కూడా సమర్పించింది. చివరి 12 సంవత్సరాల శేష జీవితాన్ని తనను ఒక సన్యాసినిగా పరిగణించుకొని కాషాయాంబరాలనే ధరించిన గోపాల్ని తల్లి ధన్యజీవి.